వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అంటే ఇప్పుడు అప్పు ఉన్నది, సో ఆ దేవుని నమ్ముకుంటే పోతుంది అని చెప్పేసి వస్తేనే అప్పు తీరిపోతుంది అనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చు? సమస్య లేదండి. మళ్ళీ నేను అంటుంది ఏంటంటే, అంటే అప్పు ఉన్నది అనుకో, అంటే వాళ్ళ మైండ్ సెట్ అది. ఓకే, ఎవరి మైండ్ సెట్? ఎవరైతే కన్వర్ట్ అవుతున్నారో వాళ్ళ మైండ్ సెట్ అది. ఓకే. నేననేది ఏంటంటే, ఒక మనిషికి అసలు దేవుడు ఎందుకు కావాలని వాడికి తెలియట్లా. ఓకే, ఎందుకు మారాలి, దేవుడు ఎందుకు అవసరం, మనుషులకు ఎవరికి తెలీదు. ఓకే, చాలా మందికి అర్థం కావట్లా. అసలు నాకు దేవుడు ఎందుకు? జబ్బు పోతుందనా, ఓకే, డబ్బులు వస్తాయనా, అవును, ఇల్లు కట్టుకుంటానన్నా, లేదంటే ఇంకేదైనా జరుగుతుందనా, మేలు జరుగుతుందనా, లేదంటే దేనికి దేవుడు ఎందుకు నాకు ఓకే అనేది అర్థం చేసుకుంటే ఈ క్లాషెస్ ఉండవు. అవును, హైందవులకి క్రైస్తవులకి యుద్ధాలు, ఈ వాదోపవాదాలు, డిబేట్లు ఉండవు. అవును, అర్థమైతే మనిషికి దేవుడు ఎందుకని అర్థమవుతాయి. ఇప్పుడు చాలామందికి తెలియక ఏంటంటే, మార్కెట్లో ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీల కంటే, హాస్పిటళ్ళ కంటే, షాపింగ్ మాల్స్ కంటే, జ్యువెలర్స్ కంటే కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు మన ఇండియా మార్కెట్లో. కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తారు. కారణం ఏంటి? మనుషులకి ఐడియా లేదు అసలు దేవుడు నాకు ఎందుకు కావాలి. ఓకే, ఏ కొత్త దేవుడు, ఈరోజు కొత్త దేవుడు పుట్టుకొని వస్తే వాడిని అభిమానించే వాళ్ళు ఒక 1000 మంది. వాళ్ళు ఏ మతం నుంచి వస్తారో మనకు తెలియదు, ఓకే, వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, ఆయన దగ్గరికి పోతే మేలు జరుగుతుందేమో, ఈయన దగ్గరికి పోతే అప్పులు పోతాయి, ఈయన దగ్గరికి పోతే జబ్బులు పోతాయేమో, ఈయన దగ్గరికి వస్తే ఇల్లు కట్టేసుకోవచ్చేమో, ఈయన దగ్గరికి పోతే నా కూతురికి పెళ్ళి అయిపోద్దేమో, ఈయన దగ్గరికి పోతే నా బిడ్డలు పుడతారేమో. ఇలా దేవుడు అసలు ఎందుకు కావాలని అర్థం చేసుకోక ఎటు పడితే అప్పుడు చాలా చెదురైపోతున్నారు. ఈ చాలా మంది మతోన్మాదులకి ఏంటంటే అవేవి కనపడవు. ఎవరైతే హైందవులు క్రైస్తవులకు వస్తారో ఇది ఒక్కటే కనపడుతుంది వాళ్ళకి. క్రైస్తవులు మార్చేస్తున్నారు, క్రైస్తవులు మార్చలేరు, పాస్టర్లు మార్చలేరు. మేము ఆఫర్ ఇస్తున్నాం సార్, ఇప్పుడు నేను నా దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది, ఇస్తున్నా, తింటారా తింటారా మీ ఇష్టం, తీసుకుంటారా పడేస్తారా మీ ఇష్టం, వద్దంటారా కావాలంటారా మీ ఇష్టం. మీరు తీసుకున్నారు, ఇచ్చినవాడు తప్పు ఎలాగ వద్దే, తీసుకున్న నీది తప్పు. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అంటారు అభినయ దర్శన్ బలవంతంగా చాక్లెట్ పెట్టాడు, మీ ఇష్టం లేకుండా, మీ ఇనిషియేషన్ లేకుండా నేను ఎలా పెడతాను? కథ కుదరదు కదా. కాబట్టి మనిషికి అర్థం కాని ఏంటంటే, నాకు దేవుడు ఎందుకు కావాలరా, అసలు నా దేవుడు నాకున్నాడు కదా, యేసయ్య నాకెందుకు అనేది అర్థం కాక ఈ గందరగోళం జరుగుతుంది. నేను చెప్తాను ఒక సింపుల్ మాట, మనిషికి దేవుడు కావాల్సింది భౌతికపరమైన మేలులు చేస్తాడని కాదు. డబ్బులు అవి ఇవి, ఇల్లు మేడ మిద్దె, ఈ లోకంలోటివి ఉంటాయి కదా, మనిషి బ్రతకడానికి, వీటి కోసం దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే పరము చేరడానికి, స్వర్గం, పరలోకం, పరమార్థం ఏదైనా అక్కడికి వెళ్ళటానికి దేవుడు కావాలి మనిషికి. అదొక్కదానికి దేవుడు మనిషికి కావాల్సింది. ఇది చాలా మందికి లాజిక్ అర్థం కాదు. అర్థం కాక కొద్ది రోజులు యేసుప్రభు దగ్గరికి వస్తారు, మనకి ఇక్కడ ఏం జరగలేదురా అంటారు, ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడేం జరగల, ఇంకోటి దగ్గరికి వెళ్తాడు. వాడు అప్పుడే పుట్టుకొచ్చింటాడు ఆ దేవుడు, వాడు అప్పుడే 4 రోజుల క్రితమే స్టార్ట్ అయింటుంది వాడికి. వాడు దేవుడు అయిపోయింటాడు, బాబాయ్ ఉంటాడు, ఆ దగ్గరికి వెళ్ళిపోతారు. లక్కీగా ఆ రోజు వాడికి ఏదో లోన్ వచ్చింది, వాడిని పట్టుకుంటాడు, వీడనే ఆ దేవుడు అంటాడు. ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత నాకు లోన్ వచ్చింది. క్రిస్టియన్స్లోకి వస్తే రాలా, అటు పోతే రాలా, గుడికి పోతే రాలా, మసీదుకి పోతే రాలా, ఇక్కడికి వస్తే నాకు లోన్ వచ్చింది కాబట్టి ఇతనే నా దేవుడు అంటాడు. ఇలా వర్గాలుగా విడిపోతున్నారు. మనిషికి దేవుడు ఎందుకంటే స్వర్గాన్ని చేర్చగలిగేవాడు దేవుడు. ఈ భౌతికపరమైన వారి మనం సంపాదించుకోవచ్చు, కష్టపడచ్చు, ఎంత కష్టపడితే అంత సంపాదించుకోవచ్చు. మనుషులు ఇవ్వలేనిది దేవుడు ఇవ్వగలిగింది ఒకటే, స్వర్గం. స్వర్గం ఇచ్చేవాడు దేవుడు. స్వర్గానికి పోవాలని ఆశపడటానికి మాత్రమే దేవుణ్ణి ఎన్నుకోవాలి. స్వర్గానికి తీసుకుపోయే దేవుడు ఎవరు అన్నది వెదిగితే అప్పుడు పలానా దేవుడు స్వర్గానికి తీసుకెళ్తాడు అని అర్థమవుతుంది. అప్పుడు ఒక డెసిషన్లోకి రావచ్చు. సో ఇంకొకటి మీ మీద ఒక ఆరోపణ వచ్చింది ఏంటంటే, ఈ ఫోన్పే గూగుల్ పే పెట్టి ప్రవీణ్ గారిది గురించి జ్ఞాపకార్థం లాగా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏమంటారు? ఖచ్చితంగా అంటే వేరే జనాల దగ్గర తీసుకొని ఎందుకు చేస్తున్నారు అనేసి అంటున్నారు. మీ సొంత డబ్బులతో చేయవచ్చు కదా. ఇప్పుడు నేను నా పుట్టినరోజు చేసుకోవాలనుకోండి, నా డబ్బుతో చేస్తా. నా ఇంటి చుట్టూన్న అడుక్కున్న వాళ్ళకి, డెస్టిట్యూట్స్కి ఏదైనా సహాయమో లేదా ఒక పూట భోజనం పెట్టాలంటే నా డబ్బుతో పెడతా. నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది ఒక సంస్థ. ఈ లాజిక్లెస్గా మాట్లాడకూడదు ఎవరు కూడా.
మీరు ఇంటర్వ్యూ చేసిన జాన్ పాల్ గారు కూడా నేను విన్నాను. ఓకే కాకపోతే నేను ఒక డెసిషన్ తీసుకున్నా, నా మీద బురద చల్లి ఎవరి కోసం నేను స్పందించకూడదు అనుకున్నా. ఓకే నేను అనుకున్నది ఏంటంటే, ఎదిగే వాడు ఎదిగిపోతూనే ఉంటాడు, రాళ్ళు వేసేవాడు అక్కడే ఉండి రాళ్ళు వేస్తూ ఉంటాడు. రేపు అభినయ దర్శన్ ఎత్తుకు ఎదిగిపోయింటాడు, అభినయ దర్శన్ ప్లేస్లో ఇంకోటి వస్తాడు, వీడు మాత్రం ఇక్కడే కూర్చుంటాడు, ఇంకోటి మీద రాళ్ళు వేస్తుంటాడు. వీడి పని రాళ్ళు వేయటమే, అవతలోడు ఎదిగిపోతూనే ఉంటాడు, వాళ్ళ ప్లేసులు మారుతూ ఉంటాయి, వీడు ఇక్కడ కూర్చొని రాళ్ళు వేస్తూనే ఉంటాడు. అంటే ఏ విధంగా ఫోన్ పే గూగుల్ పే ఏదైనా కావచ్చు, విమర్శలు చేయటం. నేను ఏమంటానంటే అండి, సింపుల్ లాజిక్. ఎదగడం అంటే ఫోన్ పే గూగుల్ పే పెట్టి నేను వివరిస్తున్నా. ఇప్పుడు అభినయ్ దర్శన్ 45 రోజుల క్రితం ప్రవీణ్ పగడాల గారు మరణించడానికంటే ముందు నేను ఫోన్ పే గూగుల్ పే అప్పుడు కూడా పెట్టా. నేను సేవకు వచ్చినప్పటి నుంచి 2017 నుంచి ఫోన్ పే గూగుల్ పే పెట్టాను, మొదటి నుంచి పెట్టే ఉన్నా. కానీ ఎవరిని గల్లా పట్టుకొని చంపలు పట్టి కొట్టి గన్ను పెట్టి తల మీద ఫోన్ పే గూగుల్ పే డబ్బు వేయి మర్యాదగా అని అడగల. నా ప్రసంగాలు వస్తున్నాయి, కింద ఫోన్ పే గూగుల్ పే ఉంటుంది, నన్ను అభిమానిస్తాడు, వాడేస్తాడు. నేను ఫోర్స్ చేయలేదే, వాడు ఎందుకు వేసాడు? నా మాట నచ్చి వీడు నాకు అవసరం, వీడి మాటల వల్ల నేను బలం పొందుకుంటున్నా అని వేశాడు. జాన్ పాల్ గారు కూడా ఒకటి చెప్పాడు, ఆయన 7 సీటర్ కారు ఉంది ఆయనకి, తెలుసు కదా. నాకు డిజైర్ కారు ఉంది, డొక్కు డకోటా కారు నాది. ఇప్పుడు ఆయనకు 7 సీటర్ కారు ఉంది, నువ్వు గూగుల్ పే ఫోన్ పే పెట్టలా, ఎలా వచ్చింది అని నేను అడగచ్చు. కానీ నేను అడగను, నాకు ఎందుకంటే ఇంకిత జ్ఞానం ఉంది నాకు. నువ్వు ఫోన్ పే గూగుల్ పే పెట్టావు, పాత కార్లు ఎందుకు తిరుగుతున్నావు అని ఎవరన్నా నన్ను అడుగుతారా? అడగరు. ఎందుకంటే దానికి నేను కొన్ని లెక్కలు చెప్తా. ఫోన్ పే గూగుల్ పే పెట్టినంత మాత్రాన తప్పు కాదండి. ఇప్పుడు సంప్రదాయంగా ట్రెడిషనల్గా ఒక ఆడపిల్ల తల నుంచి అరికాల వరకు శుభ్రంగా ఒళ్ళు కప్పుకుని చీర కట్టుకుంది, అమ్మాయిని చూసా బా ఇండియన్ ట్రెడిషన్ కనపడుతుందిరా అంటాం. ఇంకొక అమ్మాయి 3/4 స్కర్ట్ వేసుకొని స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని పొట్ట కొంచెం కనపడుతూ నడుము కనపడుతూ డ్రెస్ వేసుకుంది. ఆ పిల్లని చూసి మనకు నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు మంచోళ్ళు అంటే, ఇద్దరు మనకు పరిచయం కాదు, రోడ్డు మీద ఇద్దరు వాళ్ళు నిల్చో ఉన్నారు. మనం అనుకుంటాం ఈ అమ్మాయి ఎంత సాంప్రదాయబద్ధంగా ఉంది, చాలా మంచిది అనుకుంటాం. ఆ అమ్మాయి అల్లరి పిల్ల అనుకుంటాం. మనిషి నైజం, హ్యూమన్ నేచర్. ఫైనల్గా చూస్తే, ఇంటర్నల్గా చూస్తే, వాళ్ళని సర్వే చేస్తే, చీర కట్టుకున్న పిల్ల ప్రాస్టిట్యూట్. వెస్ట్రన్ కల్చర్లో బాడీ ఎక్స్పోజ్ చేసుకుని డ్రెస్ వేసుకున్న అమ్మాయి, చిన్న రిమార్క్ కూడా లేదు ఆ అమ్మాయి లైఫ్లో. దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, గూగుల్ పే ఫోన్ పే పెట్టిన వాళ్ళందరూ దొంగలు కాదు, ఫోన్ పే గూగుల్ పే పెట్టనంత మాత్రాన దేవుళ్ళు కాదు. గూగుల్ పే ఫోన్ పే పెట్టకుండా కూడా దొంగతనాలు చేయొచ్చు, డబ్బులు దండుకోవచ్చు, డబ్బుల్ని వెనకేసుకోవచ్చు. గూగుల్ పే ఫోన్ పే పెట్టుకొని కూడా నీతిగా నిజాయితీగా బతికేటోళ్ళు కూడా ఉన్నారు. జాన్ పాల్ గారు మంచి లగ్జరీస్ కారులో తిరుగుతున్నారు. ఆయన నాకు అనిపించింది, ఆయన ఎలా కొనగలేరు కారు? ఆయన కంటే ఎక్కువ సభలకు నేను వెళ్తా, నెలకి 20 సభలకు వెళ్తా, సువార్త సభలకి. నేనేంటో అందరికీ తెలుసు. గూగుల్ పే ఫోన్ పే నేను పెట్టాను, గూగుల్ పే ఫోన్ పేకి నాకు లక్షలు కానుకలు ఏం రావు. ఎవరో వాళ్ళకి నచ్చింది 1000, 2000, 100 రూపాయలు కూడా వేస్తారు, 20 రూపాయలు కూడా వేస్తారు. అది వాళ్ళకి నచ్చి వేస్తున్నారు సార్, వాళ్ళకి నచ్చి వేస్తున్నారు. పెట్టడం తప్పు కాదు, పెట్టి బలవంతం చేయటం తప్పు అంటున్నా నేను. ఇప్పుడు ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, మీ ఇంటర్వ్యూ ఇంకోటి దాంట్లో ఏమని చెప్పారంటే, నేను ఫోన్పే గూగుల్ పే పెట్టను, ఇంకా నేను ఇలాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు కాబట్టి నేను అలాంటివి వాడను, నా స్థాయి వేరు కాబట్టి ఎవరిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు అనుకుంటా. అది క్లియర్గా చెప్తున్నా. అలా కాకుండా ఆయన గూగుల్ పే ఫోన్పే నేను పెట్టను కాబట్టి నేను మంచోని అంటాడు ఆయన. నేనేమంటానంటే, ఆయనకు పోషణ ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగం చేయట్లేదు, బిజినెస్ చేయట్లేదు, భార్య పిల్లలు ఉన్నారు, ఫుడ్ ఎలా వస్తుంది? ఆయన ఏమంటారంటే, నాకు ఫోన్ చేసి అన్న మీ మాటలు మీ వాక్యాలు మాకు నచ్చాయి, మాకు ఇన్స్పిరేషన్గా ఉన్నాయి, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి మేము వేస్తాం అని అడిగితే అప్పుడు ఆయన ఫోన్పే గూగుల్ పే ఇస్తున్నాడట, అకౌంట్ నెంబర్ ఇస్తున్నాడంట, అప్పుడు వాళ్ళు వేస్తున్నారంట, దాంతో బ్రతుకుతున్నాడంట. అది తప్పు పడ్డానికి లేదు నేను. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే కదా.
ఓకే నిన్ను ఫోన్ చేసి అడిగితే నువ్వు గూగుల్ పే ఫోన్పే ఇస్తున్నావు, ఓకే నన్ను అడగకముందు నేను ఇస్తున్నా. నీకు వేసేవాడు నువ్వు నచ్చేస్తున్నాడు, అవును నాకు వేసేవాడు నేను నచ్చేస్తున్నాడు. అవును నాకు వేసే వాళ్ళు మనస్ఫూర్తిగానే వేస్తున్నారు, నీకు వేసేవాళ్ళు మనస్ఫూర్తిగా వేస్తున్నారు. అవును నిన్ను అడిగి కనుక్కొని వేస్తున్నారు, అవును నన్ను అడగకుండా వేస్తున్నారు. ఏం తేడా ఉంది ఇక్కడ? నా ప్రశ్న ఇదే. ఓకే అరే పెడితే తప్పేంటి సార్? మనం ఎవరిని బలవంతం చేయట్లేదు, ఫోర్స్ చేయట్లేదు కదా, తిట్టలేదు కదా. ఓకే మీరు వేయకపోతే చచ్చిపోతారు అంటాం లేదు కదా. ఓకే వాళ్ళకి నచ్చి వేస్తారు, నచ్చుకుంటే వేయరు. ఇప్పుడు నేను ఫోన్పే గూగుల్ పే పెట్టలేదండి, నేను నచ్చాను అడిగేస్తాడు. ఓకే నేను ఫోన్పే గూగుల్ పే అకౌంట్ నెంబర్ క్యూఆర్ కోడ్ అని పెట్టా, నేను నచ్చలేదు, పైసా వేడేవాడు. ఓకే పెట్టడం పెట్టకపోవడం, పెడితే చెడ్డోడు, పెట్టకపోతే మంచోడు, పెట్టితేనే లంచగుండి, పెట్టనంత మాత్రం పతివ్రత కాదు. ఓకే మైండ్ సెట్ అది. నేను అదే అంటున్నాను, నేను పెట్టలేదు నేను ఒక్కనే మంచోని అనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే ఒక మినిస్ట్రీ నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది, సిపిఎఫ్ అనేది ఒక సంస్థ, ఓకే ఒక ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే లక్షల డబ్బులు కావాలి. అవును అడగద్దు అభినయ్ దర్శన్ అంటే మరి నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బు? ఈరోజు క్రైస్తవుల్ని చైతన్యపరచడానికి మీటింగ్స్ పెడుతున్నా. ఒక్క మీటింగ్ నాకు అయ్యే ఖర్చు 2 లక్షలు. ఓకే ఒక స్టూడియో పెట్టుకుంటున్నా 5 లక్షలు. నాకు ఒక డ్రైవర్, ఒక సెక్రటరీ, ఒక కోఆర్డినేటర్, ఒక లైవ్ ఆపరేటర్, ఒక ఎడిటర్, ఒక్కొక్కరికి 20,000 వేలు జీతం ఇస్తున్నా. ఓపెన్గా పెట్టే పోస్టు ₹1,00,000 జీతం ఇస్తున్నా. ఎక్కడి నుంచి వస్తుంది నాకు? నేను ఆర్గనైజేషన్ నడుపుతున్నాను. నేను ఓకే డబ్బులు అడగద్దు అంటానికి జాన్ పాల్ గారు లాగానో ఇంకొక ఆయన అంటే నేను తప్పు పట్టట్లా, ఆయన వ్యక్తిగతంగా సేవ చేసుకుంటున్నాడు. ఆయన ఓకే సభలకు పిలిస్తే వెళ్తున్నాడు, వస్తున్నాడు. అవును నేను నా మోటో వేరు, నేను ప్రజల కోసం పనిచేస్తున్నా, ఓకే ప్రజల సపోర్ట్ తీసుకుంటున్నా. అల్టిమేట్గా నచ్చితే ఇస్తాడు తప్ప నచ్చనుడు ఎవడు ఇవ్వడు రూపాయి కూడా. నేను నచ్చితే ఎంతైనా ఇస్తారు, ఓకే నేను నచ్చకపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకున్న పైసా ఇవ్వరు. ఇప్పుడు తప్పు పడ్డానికి ఏమి లేదు కదా. అవును తీసుకునే నాకు లేని బాధ, ఇచ్చే వాళ్ళకి లేని బాధ. ఫోన్పే గూగుల్ పే పెట్టుకున్నామని నువ్వు పెట్టుకోలేదని మమ్మల్ని విమర్శించడం కరెక్ట్ కాదు.